యవనస్తులలో ఈ రోజున ఉండకూడని శపింపబడిన అనుభవం అండి, సీక్రెట్ లైఫ్. ఇప్పుడు సంసోను వెళ్ళాడు, జరిగింది వచ్చి తల్లిదండ్రులతో చెప్పాడా? అక్కడ కదా దెబ్బతింది. ఎందుకు అంత హీనమైన దీనమైన ఆ దుస్థితికి దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, అరే వెళ్ళాడు, అక్కడ ఎన్నో జరిగాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ఫిలిస్తీన్లలో ఒకరిని నేను చేసుకుంటానంటాడే గాని అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ద్రాక్ష ముట్టకూడదు కదా ఆయన, మరి ద్రాక్ష తోటల దగ్గరికి ఎందుకు వెళ్ళా? ద్రాక్ష తోటలకు ఎందుకు, అసలు ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళావు? ఆ త్రోవకి ఎందుకు వెళ్ళావు? ఆ అనుభవంలోకి ఎందుకు వెళ్ళావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? సరే బై మిస్టేక్, జరగకూడదు జరిగింది, వెళ్ళకూడదు చోటుకు వెళ్ళావు, అలా అనుకోనని అనుభవాలు నీకు ఎదురయ్యాయి. ఓకే, ఇప్పటికైనా ఆ విశాలమైన హృదయం ఎక్కడ దాచి 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 ఎక్కడ దాకా తెచ్చుకున్నాడు? నేను మరలా చెప్పాలా మీకు? ఏదో నమ్మకత్వం ఏది? అరే నాకు పెద్దలు ఉన్నారే, నాకు కన్నవాళ్ళు ఉన్నారే, నన్ను సరిచేసేవాళ్ళు ఉన్నారే, నా బాగోగులు చూసేవాళ్ళు ఉన్నారే. ఎప్పుడు చెప్పేది తల్లిదండ్రులకి పీకల కానా వచ్చేస్తే అప్పుడు నేను దాక్తా. ఇప్పుడు దాకా ఎందుకు దాచావు? ఎన్నాళ్ళు దాన్ని దాచవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు మరలా ఆ ఊబిలో నుంచి నిన్ను లేపగలిగిన వాడు ఫ్యూచర్ ని మరలా ఒక ఆశీర్వాదకరమైన బాటలో ఉంచే వ్యక్తులు ఎవరున్నారు?